భగత్ సింగ్ అమర దినాన్ని ప్రతి ఒక్కరూ నిర్వహించండి. మూఢనమ్మకాల నిర్మూలన సంఘం సభ్యులకు, నాయకులకు, ఎంఎన్ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ బైరి నరేష్ సుజాత టీచర్ పిలుపు. మార్చి 23న భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవ్లని బ్రిటిష్ ప్రభుత్వం ఉరితీసిన రోజు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలని తృణప్రాయంగా వదిలిన త్యాగదనులు వీరు. ఉరి తీయడానికి ముందు మీ ఇష్టమైన మతాన్ని, దైవాన్ని పూజించుకోండి అని అవకాశం ఇస్తే భగత్ సింగ్ నేను ఏ దేవుడిని విశ్వసించను అని, దేవుడు లేడు అని, తాను నాస్తికుడను అని ఉరితాడును ముద్దాడుతూ నాస్తికత్వాన్ని బోధించాడు. తాను ఎందుకు, ఎలా నాస్తికుడిగా మారాడో వివరిస్తూ నేను ఎందుకు నాస్తికుణ్ణి అయ్యాను అనే పుస్తకాన్ని మనందరికీ అందించాడు. త్యాగానికి, పోరాటానికి, ధైర్యానికి, విజ్ఞానానికి ప్రతిరూపం భగత్ సింగ్. నేటికీ యువతకు భగత్ సింగ్ పేరు చెప్పగానే ఒక రకమైన స్ఫూర్తి కలుగుతుంది. భగత్ సింగ్ స్ఫూర్తితో నేటి యువత నేడు మన సమాజం ఎదుర్కొంటున్న, మన దేశం ఎదుర్కొంటున్న, మన చుట్టూ ఉన్న ప్రజలు ఎదుర్కొంటున్న అనేక అంశాలపై పోరాటం చేయవలసిన అవసరం, చైతన్యపరచవలసిన అవసరం, యువత ముందుండి నడిపించవలసిన అవసరం ఎంతో ఉంది. అవినీతి, లంచగొండితనం, నిరక్షరాస్యత, పేదరికం, మద్యపానం, పర్యావరణ కాలుష్యం, ఆకలి చావులు, మహిళలపై దాడులు, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు లేని బతుకులు, కుల వివక్ష, మూఢనమ్మకాలు, అశ్లీలత, చెడు వ్యసనాలు, నేర ప్రవృత్తి పెరగడం, బాధ్యతారాహిత్యం ఇలా ఎన్నో మన చుట్టూ ఉన్నాయి. నేటి యువత దేశభక్తి అంటే మతభక్తి అని, దైవభక్తి అని, పరాయి దేశాన్ని ద్వేషించడమే దేశభక్తిగా భావిస్తున్నారు. ఇది దేశానికి ఎంతో ప్రమాదకరం. నేటి యువత దేశభక్తిని తన చైతన్యంలో పులుముకొని దేశం ఎదుర్కొనే సమస్యల పరిష్కారం దిశగా తన ఆలోచన ఉండాలని, అందుకు స్ఫూర్తి భగత్ సింగ్ కావాలని ఆశిస్తున్నాము. అందుకే ఊరురా ప్రతి పల్లెలో, ప్రతి పట్టణంలో మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ఆధ్వర్యంలో భగత్ సింగ్ పూర్తి దినాన్ని జరపాలని పిలుపునిస్తున్నా. ఎక్కడ 10 మంది ఉంటే అక్కడే జరపాలని సూచిస్తున్నాం. 1. భగత్ సింగ్ విగ్రహం వద్ద, భగత్ సింగ్ ఫోటో వద్ద కొవ్వొత్తులు వెలిగించి జోహార్లు అర్పించడం. రోజంతా ఎవరి ఉద్యోగాలు, ఎవరి పనులు వారు చేసుకుని సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల సమయంలోనే ఈ కార్యక్రమం నిర్వహించగలరు. మీ ఊరిలో, మీ గల్లీలో, మీ కాలనీలో, మీ పట్టణంలో, మీ స్నేహితుల సమక్షంలో జరపండి. 2. 10 మంది గుండ్రంగా నిలబడి పిడికిలి బిగించి చేయి ముందుకు చాచి ప్రతిజ్ఞ చేయించడం. నేను ఒక నాస్తికుడిగా, మూఢనమ్మకాల నిర్మూలన సంఘం సభ్యుడిగా, నాయకుడిగా ఈ సమాజం ఎదుర్కొనే సమస్యలపైన ప్రజలను చైతన్యపరుస్తానని, నా వంతు పాత్ర పోషిస్తానని భగత్ సింగ్ అమర దినం సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. 3. ఈ క్రింది నినాదాలు ఇవ్వగలరు. 1. జోహార్ భగత్ సింగ్ రాజుగురు సుఖదేవులకు జోహార్ జోహార్. 2. జోహార్ స్వతంత్ర పోరాట అమరవీరులకు జోహార్ జోహార్. 3. వృధా కాదు మీ త్యాగం, వృధా కాదు, వృధా కాదు. 4. కొనసాగిస్తాం మహనీయుల ఆలోచన విధానాన్ని, కొనసాగిస్తాం, కొనసాగిస్తాం. 5. జీనా హైతో మరణా సీకో, కదం కదం పర్ లడ్నా సికో. 6. జై బోలో స్వతంత్ర భారత్ కీ జై. 7. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి. 8. నశించాలి కులమతాలు, నశించాలి, నశించాలి. 9. నమ్మొద్దు మూఢనమ్మకాలని, నమ్మొద్దు, నమ్మొద్దు. 10. జోహార్ నాస్తిక అమరవీరులకు జోహార్ జోహార్. 11. జోహార్ అమర సైంటిస్టులకు జోహార్ జోహార్. 12. చారువాక లోకాయుతుల ఆలోచన విధానం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. 13. బుద్ధుడు, పూలే, పెరియార్, భగత్ సింగ్, అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. 14. కొనసాగిద్దాం మహనీయుల ఆలోచన విధానాన్ని, కొనసాగిద్దాం, కొనసాగిద్దాం. 15. ఓ యువత మేలుకో, నీ బాధ్యత తెలుసుకో. 16. కొనసాగిద్దాం స్వాతంత్ర్య అమరవీరుల స్ఫూర్తిని, కొనసాగిద్దాం, కొనసాగిద్దాం. 17. బానిస కావద్దు, యువత చెడు వ్యసనాలకు బానిస కావద్దు, బానిస కావద్దు. 18. ఎంఎన్ఎస్ జిందాబాద్, జిందాబాద్, జిందాబాద్. 19. వర్ధిల్లాలి ప్రత్యామ్నాయ సంస్కృతి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. 20. స్వర్గాలు, నరకాలు నేనే లేవు. ఒక్కో నినాదాన్ని వరుసగా 2-3 సార్లు పలకడం మంచిది. ఇంకా మీ వీలును బట్టి మరికొన్ని నినాదాలని జత చేసుకోవచ్చు. మన నినాదాలు ప్రజలను ఆలోచింపచేయడానికి ఉపయోగపడాలి తప్ప మన పట్ల ప్రజలకు వ్యతిరేక భావం వచ్చే నినాదాలను ఇవ్వకపోవడం మంచిది. ఏదైనా పబ్లిక్ ప్లేస్లో 3 రోడ్ల కూడలిలో ఒక కుర్చీలో భగత్ సింగ్ ఫోటో పెట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహించవచ్చు.
నలుగురు ఉన్న నిరాశ పడవలసిన అవసరం లేదు, నిర్వహించి తీరాలి. ఎటువంటి అనవసరపు ఖర్చు చేయకూడదు. కార్యక్రమం ఎక్కడ, ఎప్పుడు, ఎలా జరుపుతున్నామో మీ ప్రాంతంలో ఉన్న ప్రతి సభ్యుడికి వాట్సాప్ ద్వారా, ఫోను ద్వారా, ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేయడం మర్చిపోకండి. భగత్ సింగ్ ఫోటో లేకపోయినా ఆయన ఫోటోతో ఉన్న పుస్తకాన్ని పెట్టుకొని అయినా కార్యక్రమాన్ని జరపడం మర్చిపోకండి. స్థానికంగా సహజంగా లభించే పువ్వులను ఉపయోగించండి. 4 నుండి 10 మందిని కలిసి జరుపుతున్నాము, మీరు తప్పకుండా రండి అని మీకు తెలిసిన వారందరికీ ఆహ్వానించండి. ఇక మీదట ప్రతి సంవత్సరం మార్చి 23న దేశభక్తి దినం, యువత స్ఫూర్తి దినం మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ఆధ్వర్యంలో జరుపుకుంటాం. ఫోటోలు దిగటం, వీడియోలు తీయడం, స్టేటస్ పెట్టుకోవడం, వాట్సప్ చేసుకోవడం లక్ష్యంగా జరగకూడదు. వీలైనంత మంది, ఎక్కువ మందిని భాగస్వామ్యం చేయడం, పాల్గొన్న వారందరినీ ప్రేమగా ఆప్యాయంగా పలకరించడం, పాల్గొన్న వారందరూ ఒకరికొకరు పరిచయం కావడం, మీ స్థానికంగా ఉన్న ప్రజా సంఘాలు, భావ సారూప్యత కలిగిన వారి గురించి తెలుసుకోవడం, పరిచయం పెంచుకోవడం, స్థానిక ప్రజా సమస్యలు, సమిష్టిగా చేయవలసిన కార్యక్రమాలు, మూఢనమ్మకాల వల్ల జరుగుతున్న నష్టాలు, వాటి నిర్మూలనకు చేయవలసిన కార్యక్రమాలు, మన సంఘ నిర్మాణము, ఇతర సంఘాలతో నిర్వహించవలసిన స్నేహంపై దృష్టి పెట్టాలి. 1. ఒక నోట్బుక్లో పాల్గొన్నవారి పేరు, వివరాలు సమగ్రంగా రాసుకోవాలి. 2. కనీసం 10 మంది వచ్చే వరకు అందరి చేత వారి అనుభవాలను మాట్లాడించాలి. అనంతరం అందరికీ పరిచయం చేయాలి. 3. భగత్ సింగ్ గురించి అవగాహన ఉన్నవారిని ప్రసంగించమని కోరాలి, లేదా నిర్వాహకులే భగత్ సింగ్ గురించి వివరించాలి. 4. వరుసగా నినాదాలు ఇవ్వడం, అందరినీ భాగస్వాములను చేయడం చేయాలి. 5. భగత్ సింగ్ ఫోటో వద్ద అందరి చేత వరుసగా పువ్వులను పెట్టించాలి. 6. కొవ్వొత్తులతో వీలైనంత మేరకు చిన్న ర్యాలీ చేయాలి, లేదా భగత్ సింగ్ ఫోటో ముందు వెలిగించడం, లేదా ఏదైనా మహానీయుడు విగ్రహం వద్ద ఈ కార్యక్రమం జరిపితే అక్కడ కొవ్వొత్తులను వెలిగించడం చేయవచ్చు. 7. భగత్ సింగ్ రాసిన నేను ఎందుకు నాస్తికుడను అయ్యాను అనే పుస్తకాలు, లేదా భగత్ సింగ్ జీవిత చరిత్ర పుస్తకాలను, లేదా భగత్ సింగ్కు సంబంధించిన విషయాలను 1-2 పేజీలలో కరపత్రం రూపంలో ప్రింట్ చేసిన కాగితాలు అందుబాటులో ఉంటే వాటిని పాల్గొన్న వారిలో పిల్లలకు, యువతకు బహుమతిగా ఇవ్వవచ్చు. 8. అందరూ వచ్చారు అని భావించిన తర్వాత ప్రతిజ్ఞ చేయించాలి. 9. నినాదాలు ఇస్తూ అందరూ వరుసగా నిలుచుని ఫోటో గాని, వీడియో గాని తీసుకోవాలి. 10. ఎమినిస్ సభ్యులలో ఒకరు, నాయకులలో ఒకరు పాల్గొన్న వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ కార్యక్రమం ముగిసినట్టుగా ప్రకటించాలి. ఏప్రిల్ 11వ తేదీన మహాత్మా జ్యోతిరావు పూలే గారి పుట్టినరోజు కార్యక్రమాన్ని మనందరి సమక్షంలో మరింత పెద్దగా జరపాలని ఆకాంక్షని వ్యక్తం చేయగలరు. ఏప్రిల్ 14న ట్యాంక్ బండ్పై ప్రభుత్వం నిర్వహించే బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా తప్పకుండా పాల్గొంటుందని దానికి ఆహ్వానించగలరు. ఉదయం 6:00 గంటలకే టాంక్ బండ్ చేరుకుందాం. అలాగే అందర్నీ మీ ప్రాంత మూఢనమ్మకాల నిర్మూలన సంఘం వాట్సాప్ గ్రూప్లో చేరాలని కోరండి. మన ప్రాంతంలో ఉన్న మూఢనమ్మకాల నిర్మూలనకు సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేయగలరు. భగత్ సింగ్ వర్ధంతి ఇలా కూడా చేయవచ్చు. ఉదయం మీ దగ్గరలోని గ్రౌండ్లో అందరూ కలిసి వాకింగ్ చేస్తూ అందరూ చేరుకున్న తర్వాత వాక్ ఫర్ భగత్ సింగ్ అనే కార్యక్రమాన్ని నిర్వహించవచ్చు. అనంతరం వర్ధంతి జరపవచ్చు. దగ్గర్లోని విద్యాసంస్థలో భగత్ సింగ్ అమర దినం సందర్భంగా ఉపన్యాస, వ్యాసరచన పోటీలను నిర్వహించి బహుమతులను అందించవచ్చు. ఏదైనా కమ్యూనిటీ హాలులో స్థానిక యువజన సంఘాలను సమీకరించి భగత్ సింగ్ స్ఫూర్తి దినాన్ని ఒక సదస్సు లాగా నిర్వహించవచ్చు. ఏదైనా ఒక విశ్వవిద్యాలయంలో విద్యార్థి యువత సామాజిక బాధ్యత అనే అంశంపై చర్చ కార్యక్రమం నిర్వహించవచ్చు. ఏదైనా విద్యార్థులు ఉండే హాస్టల్లోనూ కార్యక్రమాన్ని నిర్వహించవచ్చు. కార్మికులైన, కర్షకులైన, ఉద్యోగస్తులైన, ఉద్యమకారులైన మనుషులు ఎక్కడ ఉన్నా నలుగురు ఉంటే చాలు, నిర్వహించాలనే తపన ఉంటే చాలు, ఏదో ఒక రకంగా నిర్వహించవచ్చు. ఈ కార్యక్రమం నిర్వహణ నీ నాయకత్వానికి, నిర్వహణ నైపుణ్యాలకు ఒక సామాజిక కార్యకర్తగా మీకు ఒక పరీక్ష వంటిది. మంచి అవకాశం ఇది. చక్కగా ఆలోచించి, మన వారితో చర్చించి, ఒక ప్రణాళిక వేసుకొని, అందరినీ సమీకరించుకొని చక్కగా నిర్వహించగలరు. మీరు ఒక మంచి కార్యకర్తగా, నాయకుడిగా
సామాజిక ఉద్యమకారుడిగా ముందుకు సాగాలని కోరుతూ గిట్లు డాక్టర్ బైరి నరేష్ సుజాత టీచర్ మూఢనమ్మకాల నిర్మూలన సంఘం 7013160831 భగత్ సింగ్ కు సంబంధించి పుస్తకాల పీడీఎఫ్ వ్యాసాలు ఇతర వీడియో లింకులు మన గ్రూపులో పెడతాము గమనించగలరు. తేదీ 17/03/2024 కార్యక్రమం నిర్వహించవలసిన తేదీ మార్చి 23, 2024 శనివారం. ప్లాన్ చేసుకోండి, నిర్వహించండి. ఆల్ ది బెస్ట్.